రాజరాజేశ్వరి అమ్మవారి పరివార దేవతా మూర్తుల శిల్ప కల్పన ఒక అపూర్వ దృశ్యంలా దృగ్గోచరమవుతుంది. నిలువెత్తు దేవతామూర్తులు మనకు సాక్షాత్కరించినట్లుంటారు. శివుని వివిధ రూపాలు, సంస్కృతంలో ఓంకారాక్షర ప్రతిరూపంగా కనిపించే గణాధిపుడు వివిధ భంగిమలు మనల్ని ఆహ్లాదపరుస్తాయి. ఎప్పుడు ఎక్కడా ఒకే భంగిమలో కనిపించే దేవతామూర్తులు వివిధ భంగిమల్లో విలక్షణంగా కనిపించి ఓ ఆనందాన్ని, మధురానుభూతిని కలిగిస్తారు. వాత్సల్యపూరిత అయిన అమ్మవారి ప్రతిమలతో పాటు తిన్నడు శివుడికి తన కన్ను నర్పించి కన్నప్పగా పేరు తెచ్చుకున్న శిల్ప కల్పనతో పాటు శివుడు యథేచ్ఛగా విహరిస్తున్నట్లున్న మూర్తులు నయనానందకరాలు. అగ్ని ఢమరుక హస్తుడైన తాండవ శివమూర్తిగా, నాగభూషణుడు త్రిశూల ఢమరుక హస్తుడై యోగ దండం మీద చేతి నుంచుకుని సమాధి నిష్ఠుడుగా తాండవ శివుడిగా దర్శనమిస్తూ మనలో భక్తి భావాల్ని ప్రేరేపిస్తున్న శివమూర్తుల రూపకల్పన ప్రశంసనీయం. ఆలయ కుడ్యాలు పొడుగునా శివలింగాలు, లింగాకృతి మీద శివముఖాకృతి, పార్వతీ సహిత పరమేశ్వరుడు, ఉత్సవ సన్నివేశం ఒక్కటేమిటి, భక్త సహిత శివ కుటుంబ సభ్యులందరూ భక్తులను తమ ఆంతరంగిక మందిరాల్లోకి ఆహ్వానించి ఆతిథ్యమిచ్చిన అనుభూతిని మిగిల్చడం ఈ ఆలయ విశిష్టత అనిపిస్తుంది. ఆకాశ గంగా జలాభిషేక యుక్త కాశీ విశ్వేశ్వరలింగం, 3 లింగాలుగా వెలసిన త్రయంబకేశ్వరలింగం, శ్రీ వైద్యనాథేశ్వరలింగం, నాగసర్ప పరివేష్టిత నాగేశ్వరలింగం, శ్రీ కృష్ణేశ్వరలింగం ఇవన్నీ ఆలయంలో భక్తులకు నేత్రానంద సంధాయకంగా వెలసి ఉన్నాయి. అణువులో దాగిన అనంత శక్తికి ప్రతిరూపంగా చెప్పబడే మూషిక వాహనుడు నాద సర్వవాద్య వినాయకుడిగా, నృత్య వినాయకుడిగా కనిపిస్తాడు. మాలాధరుడైన వేలాయుధ పాణిమూర్తి, షణ్ముఖుడు, చతుర్బాహు శివుడు, కౌపీనధరుడైన వేలాయుధుడు, ఘట వాద్య వినాయకుడు, తబలాలు పలికిస్తున్న గజముఖుడు, మురళీగానలోలుడైన గణపతి, హార్మోనియంను పలికిస్తున్న లంబోదరుడు, హిమగిరుల మీద నివసిస్తున్న శివ కుటుంబం నెల్లూరు సీమకు తరలి వచ్చినట్లు ఒక వినూత్న భక్తి భావనను భక్తులలో కలిగిస్తుంది. దేవీ దేవతల బృందం విడిది చేస్తున్నట్లున్న ఈ ఆలయ దర్శనం చేసుకున్న భక్తులు కైలాసలోక సంచారం చేసి వచ్చినంత దివ్యానుభూతికి లోనవుతారు. అడగగానే వరాలు ఇచ్చే అమ్మ ఏదనుకుంటే అది సాధిస్తుంది. ఈ అమ్మవారి దేవస్థానంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే, ఏ కోరిక కలిగినా సరే, ఈ అనివట్టి మండపంలో కూర్చుని ఒక 10 నిమిషాలు అమ్మవారిని కనుక ధ్యానం చేసుకుంటే ప్రతి ఒక్కరి కోరిక కూడా ధర్మబద్ధమైనటువంటిది ఏదైనా సరే తీరుతుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో విజయవాడ దాటితే అంత ప్రఖ్యాతి ఉన్నటువంటి టెంపుల్ శ్రీ దుర్గామెట్లో వెలిసినటువంటి శ్రీ రాజరాజేశ్వరం వారిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము రాహుకాలంలో స్త్రీలంతా కూడా రాహుకాల పూజలు చేస్తారు.
దానికి చాలా విశేషమైన ప్రాముఖ్యత ఉంది. స్త్రీలంతా కూడా రాహుకాల పూజలు చేసి తమ తమ కోరికలను తీర్చుకుంటూ అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉన్నారు. రాజ పూజిత అయిన రాజరాజేశ్వరీ దేవి పరివార సమేతంగా దర్శనమిస్తున్న ఆ పరమ శివుని వివిధ అవతారాలు ఈ విశిష్ట ఆలయ ప్రాంగణాన దర్శన భాగ్యం కలిగింది. మనందరి శిరస్సులపైన ఈ దేవీ దేవతల ఆశీరాక్షతలు జాలువారాలని ఆకాంక్షిద్దాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.